కోరుకోవాలి తప్పలేదు కదండి. లేదు, మీరు కోరుకున్నవన్నీ జరిగేస్తున్నాయండి. థ్యాంక్ యూ మీకు కూడా అండి. ప్రతిసారి సక్సెస్ మీట్ మీరే హోస్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సక్సెస్ మీట్ తక్కువ తీసుకోవచ్చు కదా మీరు. అయ్యయ్యో ఏంటి అందరూ ఓకే, నేను అంత ఎక్కువ తీసుకుంటున్నానా? ఓకే, థ్యాంక్ యూ సాయి కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ చిత్రాన్ని నమ్మి రిలీజ్ చేసి ఆడియన్స్ వరకు తీసుకెళ్ళిన వంశీ నందిపాటి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ముందుగా థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. నిన్న ఒక కాలేజ్ విజిట్కి వెళ్ళామండి, మల్లారెడ్డి కాలేజ్ విజిట్కి వెళ్ళినప్పుడు మా దగ్గరికి ఒక కుర్రాడు వచ్చి అన్న నాకు మూవీ బాగా నచ్చిందంటే, ఓకే బాగా నచ్చిందా, థ్యాంక్ యూ తమ్ముడు అంటే, అన్న 4 times చూశానన్న అన్నాడు. 4 times ఏం చూసావు తమ్ముడు అంటే, ఫస్ట్ టైం ఒకటే సింగిల్కి వెళ్ళాడంట, సెకండ్ టైం ఏమో వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళాడంట, థర్డ్ టైం వాళ్ళ ఫ్యామిలీని తీసుకెళ్ళాడు, ఫోర్త్ టైం గర్ల్ ఫ్రెండ్ని తీసుకెళ్ళాడు. సో అంటే ఆబాల గోపాలాన్ని ఈ సినిమా అలరిస్తుంది. దిస్ ఈజ్ ఫస్ట్లో మాకు నిబ్బా నిబ్బి అన్నది, దిస్ ఇస్ నాట్ జస్ట్ నిబ్బా నిబ్బి, దీంట్లో అంతకు మించి చాలా ఉన్నాయి అనే దానికి అదొక్కటే సాక్ష్యం మాకు. సో వెరీ హ్యాపీ ఫర్ దట్. అంటే ఆస్ట్రేలియా నుంచి అమలాపురం వరకు కలెక్షన్స్ అయితే ఎక్కడా తగ్గట్లేదు. జనరల్గా మండేస్ డిప్ ఉంటుంది అంటారు, ట్యూస్డేస్ ఇంకా కొంచెం తగ్గుద్ది అంటారు, వెన్స్డేస్ 70% పడిపోద్ది, ఫ్రైడే సాటర్డే సండేతో కంపేర్ చేస్తూ అంటారు. కానీ మేము అబ్జర్వ్ చేస్తున్న ట్రెండ్ ఏంటంటే, ఈ సినిమా నేను ఫస్ట్ మీట్లో ఎప్పుడో చెప్పాను, యథాలాపంగా చెప్పాను, ఒక 4 వారాల సినిమాగా దీన్ని చూస్తున్నామని. కానీ వాళ్ళు అది నిజమైంది. దీన్ని ఇప్పుడు కూడా మేము 4 వారాల సినిమాగానే చూస్తున్నాము. అండ్ ఇట్లాంటి సినిమాలు ఈ మధ్యకాలంలో చాలా రేర్ అని నేను చెప్పే దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. అది ఇంతటి గొప్ప విజయాన్ని మాకు అందించిన తెలుగు ప్రేక్షకులకి ఇందాక సాయి అన్నట్టు పాదాభివందనం. ఎందుకంటే మలయాళం సినిమాలు ఆడుతున్నాయి, కన్నడ సినిమాలు ఆడుతున్నాయి, లేకపోతే తమిళ సినిమాలు ఆడుతున్నాయి, చిన్న సినిమాలు చేస్తున్నారు, మన వాళ్ళు ఎందుకు చేయట్లేదు? ఇది ఒక తెలుగోడు తీసిన దానికి తెలుగు వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఇది. లిటిల్ హార్ట్స్ లాంటి సినిమాలు డెఫినెట్గా ఒక ట్రెండ్ సెట్టర్. ఇట్లాంటి సినిమాల కోసం ఇంకా ప్రొడ్యూసర్స్ ముందుకు వస్తారని, ఇట్లాంటి సినిమాలు తీసేదానికి ఇంకా డైరెక్టర్స్కి వాళ్ళు తోడ్పాటుగా ఉంటారని నేను బలంగా కోరుకుంటున్నాను. నేను నెక్స్ట్ మనమే తీస్తాం కలిసి. లిటిల్ హార్ట్స్ 2 అన్నావుగా, చూసుకో మరి. లిటిల్ హార్ట్స్ 2 పెద్ద సినిమా అంటే కలెక్షన్స్ పరంగా. సో చాలామంది అంటే ఒక మంచి కల్చర్ నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను ఆఫ్ లేట్. అంటే ఒక మంచి సినిమా ఇలా వచ్చిందన్నప్పుడు తెలుగు వాళ్ళకి ఎవరో కాదు, మళ్ళీ తెలుగు వాళ్ళు అందరూ సపోర్ట్గా నిలిచారు. మన సెలబ్స్ చాలామంది వాళ్ళ సపోర్ట్ని తెలియజేస్తూ ఉన్నారు. అది ట్వీట్స్ రూపేనా కానీ, ఇన్స్టా స్టోరీస్ రూపే కానీ, కాల్స్ రూపేనా కానీ. సో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అంటే ఒక పండగలాగా జరుపుకుంటున్నాము. ఇట్లాంటి సినిమాలు వారానికి ఒకటి వస్తే చాలా బాగుంటుందని తెలుగు ఆడియన్గా నేను ఇంకా మళ్ళీ కోరుకుంటున్నాను. సో సో బికాస్ దిస్ ఇస్ ఎ థ్యాంక్ యూ మీట్, నేను డెఫినెట్గా కొంతమందికి అంటే నా ఎక్స్పీరియన్స్ నేను చెప్దాం అనుకుంటున్నాను. కొంచెం ఒక 2 minutes తీసుకునైనా సరే. ఫస్ట్ ఆదిత్య హాసన్. సో ఈ స్క్రిప్ట్ని ఫస్ట్ ఆదిత్య నమ్మి ఈటీవీ మేనేజ్మెంట్ దగ్గరికి తీసుకువెళ్ళాడు. వెరీ సెన్సిబుల్ పర్సన్, వెరీ సెన్సిటివ్ పర్సన్. అంటే ఆదిత్య తన రైటింగ్లోనే కాదు, తన మాటల్లో కూడా మీకు అది అర్థమవుతుంది. తను ఇలా పిక్ చేసి తను ఫస్ట్ టైం ఇలా ప్రొడ్యూసర్గా సూపర్ హిట్ పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆదిత్య వెనకాల ఒక 3 శక్తులు ఉన్నాయి. ఆ శక్తులు బిట్టు, కిరణ్ అండ్ వినోద్. ఆదిత్యకి వాళ్ళు అంటే ఆదిత్య టీం అంటాం కంటే కూడా అది ఆదిత్యకి వాళ్ళు ఒక బ్రదర్స్ లాగా. వాళ్ళు ఆదిత్య ఇక్కడ లేకపోయినా కూడా, వేరే వర్క్స్లో ఉన్నా కూడా, వేరే డైరెక్షన్ వర్క్స్లో ఉన్నా కూడా, వాళ్ళు ఈ మూవీకి పెట్టిన ఎఫర్ట్స్ నాకు తెలిసి అంటే సొంత అన్నదమ్ములు కూడా అంతలాగా చూసుకోరాం ఆదిత్యని, అంతలా కాశారు వాళ్ళు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ వీ లవ్ యూ ఆల్. అండ్ కమింగ్ టు ఈటీవీ మేనేజ్మెంట్ అండి. ఫస్ట్ అంటే బాపిరెడ్డి గారికి థ్యాంక్ యూ. ఇలాంటి స్క్రిప్ట్స్ ఇంకా మీరు ఓకే చేయాలని నేను బలంగా కోరుకుంటున్నాను. తర్వాత మన సాయి గారు అంటే ఫస్ట్ నుంచి నాకు ఈయన చిన్న సినిమాతో కొట్టాలి వంశీ అంటే ఓకే అంటూ ఉండేవాడు. కానీ ఇంత పెద్దగా కొట్టిస్తాడు మాతో అని చెప్పి మాత్రం నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ హీఈస్ ద ఫస్ట్ వన్ who believed in this. And not just the script,
దాంతోపాటు మౌలిని కూడా తను బిలీవ్ చేసినట్టు, అంటే మేము అంటే ఎప్పుడు హీరోలు ఉన్న సినిమాలు తీయడమే కాదు, మనమే హీరోని క్రియేట్ చేయాలి కదా. అంటే అవునా, ఎవరిని క్రియేట్ చేద్దాం అనుకున్నాం అంటే, లేదు మా దగ్గర ఆన్సర్ ఉంది, అది ఆన్సర్ మౌలి అని చెప్పిన వ్యక్తి తను నాకు. సో వెరీ టాలెంటెడ్ అండ్ నేను తన నుంచి చాలా నేర్చుకుంటున్నాను, ఇంకా నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సాయి ఫర్ షేరింగ్ ఆల్ ది ఇన్సైట్స్. అండ్ కమింగ్ టు నితిన్, కంటెంట్ హెడ్ ఆఫ్ ఈటీవీ. ఇట్లాంటి స్క్రిప్ట్ ఫస్ట్ ఎవరైనా నరేషన్ ఇచ్చినప్పుడు నేనైతే ఒక 10-15 minutes కంటే ఎక్కువ వినలేను. ఎందుకంటే దీంట్లో స్టోరీ ఉండదు, దీంట్లో జస్ట్ మూమెంట్స్ ఉంటాయి. సో దీన్ని నమ్మాలంటే చాలా గట్స్ ఉండాలి. అట్లాంటి గట్స్ ఉన్న కంటెంట్ హెడ్స్ ఇంకా 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 చాలామంది రావాలి తెలుగు ఇండస్ట్రీకి అని బలంగా కోరుకుంటున్నాను. అండ్ వెరీ నైస్ ఆరేటర్. నువ్వు మాట్లాడినాక ఇంకెవరు మాట్లాడటం అనవసరమేమో నాకు అనిపించింది, కానీ థ్యాంక్ యూ మీట్ కాబట్టి థ్యాంక్ యూ చెప్పేస్తాను సింపుల్గా. అండ్ ఈటీవీ టీం అంటే వాళ్ళు ఎక్కువ ఫ్రంట్ ఫేస్ సాయి అండ్ నితిన్ ఉన్న, బ్యాక్ ఎండ్లో సుహృత్ అండ్ కిషోర్. అండ్ సో అంటే నేను వీళ్ళందరూ కలిసి ఎన్ని నిద్రాహారాలు లేని రాత్రులు గడిపారో నేను పర్సనల్గా నేను దగ్గరుండి చూశాను. నాట్ జస్ట్ దీస్ పీపుల్ బట్ ఎవ్రీ వన్ ఇన్ ది టీమ్. బట్ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. ఎన్ని నిద్రాహారాలు లేని రాత్రులు గడిపి మనకి ఇటువంటి బ్లాక్ బస్టర్ ఒక తెలుగు ఇండస్ట్రీకి ఇచ్చారు అనేది నేను పర్సనల్గా విట్నెస్ చేశాను. వాళ్ళ దగ్గర నుంచి కూడా నేను ఆ కమిట్మెంట్ నేర్చుకుంటున్నాను. అట్లానే వాళ్ళ డిజిటల్ టీమ్, దేర్ ఆల్ వెరీ స్ట్రాంగ్ ఎట్ డిజిటల్ టీమ్ టు దీపక్ కానీ, మహాలక్ష్మి, సింపుల్గా ఉంటారు వీళ్ళందరూ, కానీ అంటే దే ఆర్ వెరీ యంగ్ టీమ్, వెరీ టాలెంటెడ్ టీమ్. ఐ థింక్ డౌన్ ద లైన్ నెక్స్ట్ 10 yearsలో వీఆర్ గోయింగ్ టు విట్నెస్ ది యాక్చువల్ పవర్ ఆఫ్ దిస్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ విత్ దీస్ కైండ్ ఆఫ్ యంగ్ టీమ్. అండ్ ఈ సినిమాని నాతో పాటు డెఫినెట్గా ఫర్ ది ఫస్ట్ టైం బీవీ వర్క్స్ వేసి సపోర్ట్ చేసిన వాసన్న, థ్యాంక్ యూ కంటే ఇంకా ఏం చెప్తాను, లవ్ యూ. బట్ యా, చాలా గట్టిగా కొట్టారు. బీవీ వర్క్స్ మీద ఫస్ట్ మూవీ చాలా గట్టి కొట్టడం అనేది నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. బీయింగ్ ఎ పర్సనల్ అసోసియేట్ టు హిమ్, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. అండ్ ఇట్లాంటి సక్సెస్లు ఇంకా 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 చాలా తీసుకొస్తాం, అండ్ వీ ప్రామిస్ ఇట్. అండ్ కమింగ్ టు అవర్ డైరెక్టర్ మార్తాండ్, వెరీ సింపుల్, హంబుల్ అని అనిపిస్తాడు కానీ కాదు. మనకు ముందు ఒకటి మాట్లాడతాడు కానీ వెనకాల వేసేసుకుంటాడు. ఎందుకంటే బేసికలీ ఈ కేమ్ ఫ్రమ్ మీమ్ బ్యాక్గ్రౌండ్, హీఈస్ అ మీమర్. సో అంటే ఇటువంటి అంటే తన బ్లాకింగ్ కానీ, తను చేసిన స్టేజింగ్ కానీ, తను పెట్టిన క్లోజప్స్ కానీ, అంటే తను అంటే ఇంత ఫస్ట్ టైం డైరెక్టర్ ఇంత క్లోజ్ షాట్స్ పెట్టి ఆ ఎక్స్ప్రెషన్స్ని లాగటం అనేది మామూలు విషయం కాదు. యూ డిడ్ ఇట్ మార్తాండ్, యూ డిడ్ ఇట్. And I wish him all the very best for all his future endeavors. మౌలి, నేను మొన్న కూడా ఎప్పుడో చెప్పినట్టున్నాను, ఎ స్టార్ ఇన్ మేకింగ్ అని. అండ్ దిస్ ఈజ్ డెఫినెట్లీ మై స్టేట్మెంట్ అగైన్, ఎ స్టార్ ఇన్ మేకింగ్. నిన్న ఐఎమ్ టాకింగ్ టు సమ్వన్, దేవర్ సెయింగ్ కొంచెం బెతురుంటే ప్రభాసే అమ్మ అన్నారు. సో ఐ లైక్ మై డెఫినెట్గా, అండ్ యూర్ గోయింగ్ టు డూ దట్ మౌలి. దిస్ ఈస్ మార్క్ మై వర్డ్స్, యూర్ గోయింగ్ టు డూ దట్. తన ఇన్నోసెంట్ యాక్షన్తో ఎంత నవ్వించాడంటే, నిన్న అరవింద్ గారు కూడా సినిమా చూడటం జరిగింది. హీ వాజ్ లైక్ నవ్వుతూనే ఉన్నారు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ యా, థ్యాంక్ యూ మౌలి, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ది సూపర్బ్ యాక్షన్. అండ్ శివాని, క్యూట్, వెరీ క్యూట్ ఎక్స్ప్రెషన్స్, ఎస్పెషల్లీ కొన్ని సీన్స్లో వెరీ 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 క్యూట్ ఎక్స్ప్రెషన్స్. అంబాజీపేటప్పుడు చూశాను. ఐ వాజ్ లైక్, ఓకే తెలుగు వాళ్ళకి ఎందుకు ఇంత ఛాన్సెస్ ఇంకా రావట్లేదు అనుకుంటే మళ్ళీ మా ఈటీవీలు తీసుకొచ్చి శివానీని పెడదామని చెప్పి, ఐ థింక్ ఇట్స్ సాయిస్ పిక్. షీ లిటరలీ రాక్డ్. అండ్ శివాని, ఐ రియలీ, అంటే నేను చాలా ఇంప్రెస్ అయ్యాను నీ డెడికేషన్ కానీ, నీ ఈవెన్ ప్రమోషన్స్ అప్పుడు కూడా, సార్ నాకు ఏదైనా చెప్పండి నేను చేస్తాను, నేను సపోర్ట్ చేస్తాను. ఈవెన్ ఇప్పుడు 10 o'clockకి ప్రెస్ మీట్ అంటే 10 to 10కి తను ఇక్కడికి వచ్చేసి ఉంటుంది. దాట్ మచ్ డెడికేటెడ్ షీ ఈస్. So keep up the good work, Shivani. And next pillar, దీనికి మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ భాయ్. యా, వీ లవ్లీ, మేము అందరూ భాయ్ అని పిలిచే సింజిత్ భాయ్. సో యా,
అంటే సాంగ్స్ ఫస్ట్ నేను ఆర్ఆర్ లేకుండా మూవీ చూసినప్పుడు సాంగ్స్కి నేను ఒక 2-3 డేస్ అలా హమ్ చేస్తూ ఉన్నాను. కాతేని సాంగ్ కానీ ఆ సాడ్ సాంగ్ కానీ ఇవన్నీ హమ్ చేస్తూ ఉన్నాను. బట్ ఆర్ఆర్ అప్పుడు నేను లైక్ ఏంటి అంతవరకు ఇస్తున్నారు, ఎయిర్లో ఎరగదీశాడనేది చూశాను. కానీ ఈ సినిమాలో 100%లో ఐ వుడ్ అంటే నాకు ఒక 40% ఎవరికైనా ఇవ్వాలంటే నేను అది సింజిత్కి ఇస్తాను ఈ సినిమాలో. అంత రాక్ సాలిడ్ మ్యూజిక్, అంత రాక్ సాలిడ్ ఆర్ఆర్ ఇచ్చినందుకు. డబ్బులు ఏముందప్పా, నా డబ్బులు ఇచ్చేద్దాం కావాలంటే. డబ్బుల కంటే ఎక్కువ క్రియేటివ్ వర్క్ కదా. మోర్ దెన్ మనీ, యా, వర్క్ ఈజ్ మోర్ దెన్ మనీ. సో యా, అండ్ ఎడిటర్ మన శ్రీధర్ గారు. సో వెరీ పేసీ ఎడిట్, అంటే ఎంత కావాలో, ఎంత క్రిస్ప్గా కావాలో, ఎంత అందంగా కావాలో అంతవరకే ఆయన ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ది గుడ్ వర్క్ హియర్. అండ్ ఈ మూవీలో మనకి క్యాస్టింగ్ వచ్చేసి మన రాజీవ్ కనకాల గారు కానీ, అనితా చౌదరి గారు కానీ, మదర్ క్యారెక్టర్స్లో వేసిన సత్య గారు కానీ, కాంచీ గారు, వీళ్ళందరూ కూడా అబ్జల్యూట్లీ, అంటే దిర్ ఆల్ ప్రూవెన్ యాక్టర్స్. బట్ వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్ మనందరినీ అక్కడ కట్టేసింది, ఎస్పెషల్లీ రాజీవ్ కనకాల గారు అండ్ కాంచీ గారు. సో అమేజింగ్ అండ్ అమేజింగ్ వర్క్. వన్స్ అగైన్ యూ ప్రూవ్డ్ దట్ యూ డింట్, అంటే మమ్మల్ని కింద పడకుండా మమ్మల్ని కాపాడిన దాంట్లో మీరు కూడా డెఫినెట్గా మీరు మేజర్ పాత్ర పోషించారని నేను ఎటువంటి అతిశయోక్తి లేదు ఇది చెప్పడంలో కూడా. అండ్ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ వేసిన మన జయకృష్ణ, అంటే తనకు ఒక స్వాగ్ ఉంటుంది. ఆ స్వాగ్లో తను ఏదైనా డైలాగ్ చెప్తుంటే నిన్న సిఎంఆర్ కాలేజీలో చూశాను. జయకృష్ణ అసలు మొత్తం ఆడి అంతా జయకృష్ణ అనే అంటుంది, ఇంకెవరి గురించి మాట్లాడలేదు అక్కడ. పాపం బయటకు వచ్చేసినాక మేము అందరం వచ్చి కార్లో ఎక్కుతుంటే అతను మాత్రం పట్టుకుపోయారు. ఎక్కడికి పట్టుకుపోతున్నారంటే చేయవాళ్ళు వాళ్ళందరూ మోసుకెళ్ళిపోయారు, లిటరల్గా మోసుకెళ్ళిపోయారు తనని. ఇంత ఫాలోయింగ్ ఉందని అనుకోలేదమ్మా. సో నువ్వు కూడా త్వరలో ఒక మంచి హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అండ్ అట్లానే నిఖిల్ అబూరి కానీ, పద్మిని కానీ, హరి, వెరీ నైస్ వర్క్. నిఖిల్, యాజ్ అ ఫ్రెండ్ యూ సపోర్టెడ్ దెమ్ అండ్ ఐ నో యూఆర్ ఆల్సో ఫ్రెండ్ టు దెమ్ సిన్స్ చైల్డ్హుడ్ అండ్ వెరీ గుడ్ టు యూ. 100% లవ్లో కూడా చేశాడు నిఖిల్. సో వెరీ నైస్ వర్క్. ఐ వుడ్ లైక్ టు సీ యూ ఇన్ మెనీ మోర్ క్యారెక్టర్స్ అండ్ యాజ్ అ హీరో ఇన్ కమింగ్ డేస్, తప్పేం లేదు. అండ్ యూ టు హరి. పద్మిని, ఆల్ ద వెరీ బెస్ట్ అమ్మా. అండ్ ఈ సినిమాని అండ్ ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే క్యాస్ట్ అండ్ క్రూ, సారీ ఫర్ దట్. బట్ ఈ సినిమాని లిటరల్గా తమ భుజస్కంధాల మీద మోసిన మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ సోషల్ మీడియా, నేను థ్యాంక్ యూ కంటే ఎక్కువ ఏం చెప్పలేను. ఎందుకంటే నేను ఏదైతే అడిగానో దానికి ప్రతిసారి అట్లీస్ట్ 10 times ఎక్కువ ఇస్తారు. థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ ఒక సొంత ఫ్యామిలీ లాగానే మాతో ఇంటరాక్ట్ అవుతా, మాకు మంచి సజెషన్స్ ఇస్తా, మమ్మల్ని ఎల్లప్పుడూ ముందుకు నడిపిస్తున్నారు. థ్యాంక్ యూ. అండ్ మూర్తి గారు కానీ, నిశాంత్ గారు కానీ, రాజేష్ మన్నే కానీ, అన్వర్ గారు కానీ, మన కుమార్ గారు కానీ, ఎప్పుడు పాపం మేము అంటే మీడియా మిత్రులందరికీ కూడా పేరున ఎవరిని మర్చిపోయినా కూడా ఐఎమ్ సారీ ఫర్ దట్. బట్ చందు, హాయ్. నా ఫస్ట్ ఇంటర్వ్యూ ఫిల్మీ ఫోకస్, మొన్న నా ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చాను చందుకి. చాలామంది కాల్స్ చేస్తున్నారు. ధీరజ్ చాలామంది కాల్స్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. సో వీళ్ళందరినీ, మీడియా మిత్రులందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. సో ఫైనల్గా ఏంటంటే నేను చెప్పదలుచుకుంది, ఇటువంటి సినిమాలు మళ్ళీ మనం మన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే మళ్ళీ వాళ్ళు ఆదరిస్తారు మనని అనేదానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం లేదు. సో థ్యాంక్ యూ. నా వరకు నేను ఒకటి చెప్పాలి. నాకు ఒక బలమైన సపోర్ట్ ఉంది. ఆ బలమైన సపోర్ట్ ఎవరంటే విష్ణు. ఐ డోంట్ నో వేర్ హీస్. ఎప్పుడు అంటే నా వెనకాలే ఉంటాడు. నేను కొట్టిన ప్రతి హిట్ వెనకాల ఉన్న విష్ణు, మా మార్కెటింగ్ హెడ్ విష్ణు. అంటే నాకు నేను సినిమా చేస్తున్నా అంటే, స్పెసిఫిక్గా నేను కానీ వాసన కానీ సినిమా చేస్తున్నాం అంటే అది మా సినిమా కంటే కూడా తన సినిమాగా ఎక్కువ తను తీసుకుంటాడు యాజ్ ఎ బ్రదర్. విష్ణు, లాంగ్ వే టు గో. అండ్ శ్రేయాస్ మీడియా, పాపం లాస్ట్ మినిట్లో చెప్తూ ఉంటాం అన్నీ. ఒక 1/2 hour 1 hour ముందు చెప్పి వాళ్ళని టెన్షన్ పెట్టేస్తూ ఉంటాం.
సీను కానీ లక్ష్మి కానీ హూఆర్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆర్గనైజింగ్ ఎవ్రీథింగ్. మమ్మల్ని నేను నా ట్యాంట్రమ్స్ని బాగా తట్టుకునే వాళ్ళు ఒకళ్ళు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్. మాధురి గారు థ్యాంక్ యూ. మాకు సక్సెస్ మీట్లు అన్నింటిలో పాపం నేను కొట్టిన 5 సక్సెస్ మీట్లో కూడా ఆమె పాపం యాంకరింగ్ చేసి ఎంసీగా ఉన్నారు. థ్యాంక్ యూ. యా సార్, ప్రీ రిలీజ్లో కూడా నేనే ఉన్నాను సార్ మోస్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు, అండ్ కంగ్రాచులేషన్స్ ఫస్ట్లీ. అండ్ డెఫినెట్గా అంటే పెద్ద సినిమా చిన్న సినిమా నేను మాట్లాడను కానీ కాంబినేషన్ సినిమాలు, కంటెంట్ ఓరియంట్ సినిమాలు చేస్తూ ఉన్నారు. ఆయన పేరు